ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్ మంత్రి అనగా మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వస్తున్న టైంలో డివైడర్ను ఢీకొట్టింది తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్కాట్ వాహనం. ఇక టైరు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వేరే కారులో ఉన్నారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. పొన్నం ప్రభాకర్ ఎస్కాట్ వాహనానికి ప్రమాదం చోటు చేసుకుందనమాట. ఇక ఒక్కసారిగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ఒక్కసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.